నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్. విద్యార్థులు వారిలో ఉన్న నైపుణ్యాలను ప్రదర్శించేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ వేదికగా నిలుస్తుందని, విద్యార్థులు ఇలాంటి ఎగ్జిబిషన్లను సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ విద్యార్థులకు సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని స్వర్ణాంధ్ర భారతి కళాశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. సైన్స్ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరిశీలించి వాటి వివరాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిలో ఏదో ఒక శక్తి అంతర్లీనంగా నిక్షిప్తమై ఉంటుందని, ఇలాంటి ఎగ్జిబిషన్ల సందర్భంగా వారిలో ఉన్న ప్రతిభా పాఠవాలు మేధో సంపత్తిని ప్రదర్శించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా వినూత్న ప్రయోగాలను ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సమయంలో శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి నిర్వహిస్తున్నటువంటి సైన్స్ నా గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాబట్టి మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా అకాడమిక్ డీన్ మా పాస్టర్ గారి అబ్బాయి మా సునీల్ రాజు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇటువంటి స్వర్ణాంధ్ర భారతి స్టాఫ్ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ఇంకా చాలా స్కూల్స్ కూడా ఇక్కడ వచ్చున్నాయి. పైన కూడా ఈ యొక్క సైన్స్ ఫేర్ సంబంధించినటువంటి పెట్టున్నారు. నిజంగా చాలా సంతోషం. ముందుగా ఆలస్యంగా వచ్చానమ్మా, దయచేసి మన్నించండి, మీ పిల్లలైనా మన్నించండి. నాకు చాలా పనుల వల్ల రాలేకపోయిన తల్లి, కానీ ఎప్పటికైనా సరే మీ దగ్గర వచ్చి మిమ్మల్ని కలిసి మీకు 2 మంచి మాటలు చెబుదామని వచ్చానమ్మా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పిల్లలు తయారు చేయడం అన్నీ కూడా చూసాం. అక్కడ బ్రహ్మాండంగా ఏంటంటే డయాలసిస్ ఏ విధంగా చేస్తారు, అలాగే కిడ్నీస్ ఏ విధంగా పనిచేస్తాయి, అవన్నీ కూడా స్పష్టంగా ఆ పిల్లలు బ్రహ్మాండంగా చెప్పారు. అట్లాగే ముఖ్యంగా సోలార్ రాబోయే రోజుల్లో మొత్తం సోలార్ సిస్టమ్ వచ్చేటువంటి పరిస్థితి. నిన్నే కుప్పంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సోలార్ సిస్టమ్ను కూడా ప్రారంభించారు. అంటే ఆ కుప్పం అంతా కూడా మొత్తం సోలార్ కరెంట్తో సంబంధం లేకుండా సోలార్తోనే అన్ని పనిచేసే విధంగా ఆయన అద్భుతమైనటువంటి పరిజ్ఞానంతో ఆ యొక్క సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. అక్కడ సక్సెస్ అయిన తర్వాత రాబోయే రోజుల్లో కూడా మన ఊర్లో కూడా ఈ సోలార్ సిస్టమ్ వచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మన పిల్లలు ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తుంటాం. తిరుపతికి వెళ్తుంటే చాలా బస్సులు లోయల్లో పడేటువంటి పరిస్థితి కూడా మీ అందరూ చూస్తుంటారు పేపర్లో. కానీ అట్లా లోయలో పడకుండా సెన్సార్ ద్వారా ఎక్కడైతే లోయ ఉందో అక్కడ గుర్తించి
మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ నదిలో పడకుండా అవి ఆగేటువంటి పరిస్థితి కూడా బిడ్డలు చూపించారు. నిజంగా చాలా సంతోషం. అలాగే మీ అందరికీ తెలుసు, మీ అమ్మగారు నాన్నగారు సెలవుల్లో ఎక్కడైనా తుఫాన్ వచ్చినా లేకపోతే ఎక్కడైనా పిడుగులు పడినా ఇప్పుడు ఒక రకమైన శబ్దం కూడా వస్తుంది. అది కూడా పిల్లలు కూడా చాలా బాగా చూపించారు. చాలా సంతోషం. అంటే ముఖ్యంగా బ్రిడ్జి, అది కూడా మన ఇటీవల చిత్తమూరు మండలంలో 2 బిడ్డలు నీళ్లు ఎక్కువైతే వాళ్ళకి తెలియకుండా దాంట్లో నడుస్తాపోయినందువల్ల కొట్టుకొని వెళ్ళిపోయారమ్మా, 2 చనిపోయారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా బ్రిడ్జిలు కట్టే విధానం కూడా చూపించారు. నీళ్లు కన్నా ఎక్కువైతే బ్రిడ్జి పైకి లేచేది, అట్లాగే నీళ్లు కానీ తగ్గిపోతే మళ్ళీ యథాస్థితికి వచ్చేటువంటి పరిస్థితి కూడా మన వాళ్ళు చూపించారు. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే మున్సిపల్ ఏరియాలో క్లీనింగ్, అంటే చెత్త క్లీనింగ్ ఏ విధంగా చేయాలనేది కూడా బ్రహ్మాండమైనటువంటి పరికరం తయారు చేసి పెట్టారు. త్వరలో కూడా ఈ ఇండియాలో కూడా అది ఇండివిజువల్ చేస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విలేజ్లో కావచ్చు, టౌన్లో కావచ్చు, ఈ గార్బేజ్ మనుషులు క్లీన్ చేసే పరిస్థితి. అది కాకుండా మనుషులతో సంబంధం లేకుండా ఆ యొక్క మిషన్ వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఈ యొక్క టౌన్లో కానీ విలేజ్లో కానీ బాగా క్లీన్ అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. నిజంగా చాలా సంతోషం. దాదాపు ఒక 8-9 స్కూల్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారని చెప్పి మన కరెస్పాండెంట్ గారు, ప్రిన్సిపాల్ గారు, డీన్ గారు చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉందమ్మా. మీ అందరికీ చెప్పేది ఒకటి తల్లి, మీ అమ్మ నాన్న మా బిడ్డలు చదువులో బాగా చదివి మంచి ఉద్యోగాలు చేయాలన్నటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇక్కడ స్కూల్కి పంపించేటువంటి కార్యక్రమం. కాబట్టి తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరూ బాగా చదివి బ్రహ్మాండటువంటి విద్య చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. నిజంగా చాలా ఇంగ్లీష్ కూడా చాలా ఫ్లూయెన్సీగా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా చిన్న తప్పు పోకుండా మాట్లాడుతుంటే మాకే తలబడేస్తుంది. మాకు కొన్ని పదాలు అర్థం కావట్లే. అంటే మాకు పాత పరిస్థితి కాబట్టి, పాత విద్య కాబట్టి కొన్ని పదాలు మాకు కూడా అర్థం కావట్లే. నిజంగా చాలా సంతోషం. ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ కూడా పిల్లలకి మంచి పాఠాలు చెప్పేటువంటి కార్యక్రమం. అలాగే చిట్కేట్ నుంచి వచ్చేటువంటి పిల్లలు కూడా బ్రహ్మాండంగా చూపించారు మాకు అన్నింటినీ కూడా. చాలా సంతోషంగా ఉందమ్మా. ఏదైనప్పటికీ మీ అందరూ కూడా మళ్ళీ చెప్తున్నా, బాగా చదవండి, తల్లిదండ్రులకు మంచి పేరు తేండి. అలాగే మీరు చదివే స్కూల్లో ఉన్నటువంటి మీ అధ్యాపకులు కానివ్వండి, మీ కరెస్పాండెంట్ కానివ్వండి, మీ డీన్కి కానీ మంచి పేరు తెచ్చి పలానమ్మాయి ఇలా జిల్లా ఫస్ట్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే ఏ కాలేజ్ అంటే అది స్వర్ణాంధ్ర భారతి కాలేజ్ అని చెప్పే విధంగా మీరందరూ కూడా పైకి రావాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ, అట్లాగే మీ కరెస్పాండెంట్ గారికి మళ్ళీ తెలియజేస్తున్నానయ్యా, నా వల్ల ఒక శాసనసభ్యుడిగా నా వల్ల ఏదైనా మీకు సహాయం కావాలన్నా గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా మీ కరెస్పాండెంట్ గారికి, మా డీన్ గారికి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే చిట్యాల నుంచి మా గవర్నమెంట్ టీచర్స్ కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు. తల్లి మీకు కూడా మీ స్కూల్కి ఏమైనా అవసరం అయితే చెప్తే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. నిజంగా చిట్యాల్లో ఉన్నటువంటి బిడ్డలు కూడా మంచి ఇంగ్లీషు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు తల్లి. వాళ్ళు కూడా, ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి మీరు వాళ్ళు కూడా బాగా చెప్పి ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్ తీసుకోకుండా ఉండే విధంగా తయారు చేయాలని చెప్పి ఇదంతా ఎక్కువ చేస్తున్నామమ్మా. అలాగే చాలా సంతోషం. అన్నం తిన్నారో లేదో నాకు తెలియదమ్మా, ఎందుకంటే టైం చాలా లేట్ అయింది. అందువల్ల నేను 10 గంటలకు రావాల్సింది దాదాపు 1 గంటకు వచ్చా. కాబట్టి అందరూ కూడా నన్ను వేరే విధంగా అనుకోవద్దని చెప్పి తెలియజేస్తూ, నేను మీ సొంతంని, ఇక్కడలోని లోకల్లోని, గూడూరులో పుట్టినోడిని, ఈ కాలేజీలో చైర్మన్ అయినవాడిని, ఈ మున్సిపాలిటీలో చైర్మన్ అయినవాడిని, ఒకసారి ఎమ్మెల్యే అయినవాడిని, మళ్ళీ ఎమ్మెల్యే అయినవాడిని. కాబట్టి నేను వేరే ఊరు కాదు తల్లి, నేను మీ సొంతంనే. మీ తల్లిదండ్రుల వల్ల నేను ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా గెలవడం జరిగింది. మీ తల్లిదండ్రులందరికీ చెప్పండమ్మా, నేను మనస్ఫూర్తిగా అందరికీ కూడా పేరు పేరున మీ తల్లిదండ్రులకి నమస్కారం తెలియజేస్తాను తల్లి. నన్ను గెలిపించినందుకు అందరూ కూడా, మీరు కూడా మీ తల్లిదండ్రులు చెప్పండి, మమ్మీ డాడీ అంకుల్ వచ్చాడు మీకు కృతజ్ఞతలు చెప్పని చెప్పి మాకు చెప్తున్నానని చెప్పి మీరు చెప్పని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు తల్లి. చాలా సంతోషం. మరొకసారి మీ కరెస్పాండెంట్ నవకోటి నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు గతంలో చేసినటువంటి ఆయన చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేదని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి వస్తే నా మిత్రుడు
నరహరి నాకు చదువుకున్నాడమ్మా, సిఈసి చదువుకోండి పిల్లడు, మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు. అలాగే రవి కూడా ఇక్కడ ఉన్నాడు, నాకు ఎంఏలో నా క్లాస్మేట్ అబ్బాయి కూడా, వేరే కాలేజ్ ఏమో. అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే హరికృష్ణ, వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళమ్మా, బాగా కూడా చదువు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరూ కూడా నేను అనుకుంటా కొన్నిసార్లు రాజకీయాలకు ఎందుకు వచ్చానబ్బా, నేను కూడా ఇలాంటి స్కూల్ పెట్టుకుంటే ప్రశాంతంగా పిల్లలతో ప్రశాంతంగా ఉండొచ్చని. కానీ భగవంతుడు రాశాడు కాబట్టి నేను ఆ కష్టాలు పడుతున్నా. ఏదన్నప్పటికీ సంతోషం. మీరందరూ కూడా బాగా చదివి మీ అమ్మా నాన్న అలాగే మీ టీచర్స్ మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయదని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను తల్లి. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు సన్నారెడ్డి వెంకటరమణారెడ్డి మరణం పార్టీకి తీరని లోటని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. సన్నారెడ్డి వెంకటరమణారెడ్డి ఆకస్మిక మరణంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ చిలుకూరు మండలం రామరెడ్డిపాలెం గ్రామంలోని వెంకటరమణారెడ్డి నివాసానికి చేరుకొని వెంకటరమణారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటరమణారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వెంకటరమణారెడ్డి ఎంతో నిజాయితీగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేశారని, అలాంటి నాయకుడు మరణం పార్టీకి తీరని లోటని వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. Por pequeño, సగం ధరకు గృహోపకరణ వస్తువులు ఇస్తామని ప్రజలను నమ్మించి సుమారు ₹1 కోటి మేరకు ప్రజల సొమ్మును దండుకొని కోటపట్టణంలో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ ట్రేడర్స్ అండ్ ఆర్డర్ సప్లయర్స్ బోర్డు తిప్పేసి ప్రజల్ని మోసం చేసిన సంఘటన వెలుగులోకొచ్చింది. గత కొద్ది రోజులుగా ఆర్ఆర్ ట్రేడర్స్ నిర్వాహకులు ఒక పథకం ప్రకారం
కోటవాకాడు చిట్టమూరు మండలాలకు చెందిన పలువురు వ్యక్తులను నమ్మించి వారికి వస్తువులు అందజేసి వారి ద్వారా మరింత మందిని ఆకట్టుకున్నారు. ఈ గ్రామంలో నెల 14వ తేదీన సంక్రాంతి సందర్భంగా గృహోపకరణ వస్తువులు సగం వరకిస్తామని నమ్మించి సుమారు ₹1 మేరకు డిపాజిట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. దీంతో డబ్బులు చెల్లించిన వారు తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులు ప్రజల నుండి సమాచారాన్ని సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. తీసుకునే వాళ్ళు ₹1,00,000 అవుతుంది తగ్గించిస్తారంటే ఫ్రీ డబ్బులు ఇస్తాము మొత్తం తీసుకోవచ్చు కదా. వాళ్ళు ఏదో చెప్పేస్తే మోసం ఇచ్చే స్కీములకు మీరు ఎట్లా అట్రాక్ట్ అయిపోతారు. కామన్ సెన్స్ కొద్దిగా ఆలోచించుకోవాలి కదా. మన రూపాయి పోయేటప్పుడు మనం ఎంత బాధపడతామో ఒక వస్తువు కొనేటప్పుడు అన్ని కూడా మంచి చెడ్డ చూసుకోవాలి కదా. ఆ స్కీములు మోసం చేసేవాడిని మీరు మోసం చేస్తారు. ఫోటోలు ఫోటో నెంబర్ ఉంటే ఇవ్వండి, రిపోర్ట్ ఇవ్వండి. ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చిన సందర్భంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు పాలాభిషేకం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. థ్యాంక్ యూ లోకేష్ అంటూ నినాదాలు చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులు వచ్చాయని, రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో లల్లు యాదవ్, జీవన్, ధనుష్, జయ, జగదీష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నందు ఏదైతే మన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇంటర్ విద్యార్థులకు ఆయన పాదయాత్రలో చెప్పిన విధంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తానని చెప్పి తెలియజేయడం, దానికి ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం ఎంతో ఆశ్చర్యం. దీన్ని మేము పొగుడుతూ నారా లోకేష్ బాబు గారికి ఈరోజు పట్టణంలో ఉన్న టవర్ క్లాక్ సెంటర్లో లోకేష్ బాబు గారికి ఇంటర్ విద్యార్థులు అందరూ కలిసి పాలాభిషేకం చేసి మా యొక్క అభినందనలు నారా లోకేష్ బాబు గారికి అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు ఎంతో కీలకమైన విద్యాశాఖను తీసుకున్నప్పటి నుంచి ఎన్నో పెరుమార్పులు చేస్తూ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అయితే కానివ్వండి, యూనిఫామ్స్ అయితే కానివ్వండి, ఇంకా ఎంతో మౌలిక వసతులు కల్పించేదానికి దాదాపు 250 కోట్లు ఈ మధ్యన రిలీజ్ చేసింది అందరికీ తెలిసిన విషయమే. నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ ఎంతో అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులు విద్యావేత్తలుగా బయటకు పోయి మన రాష్ట్రం పేరు నిలబెట్టడానికి విద్యార్థులకి బాసడిగా నారా లోకేష్ బాబు గారు వెనకాల ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మేము ఇంటర్ విద్యార్థుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు అర్బన్ బీజేపీ పార్టీ అధ్యక్షులుగా పార్టీ నాయకులు దయాకర్ను ఎన్నుకున్నారు. 2వ టౌన్లోని పార్టీ కార్యాలయం వద్ద పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు దయాకర్ను కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థాగత ఎన్నికల అధికారి రాటకొండ విశ్వనాథం, పనబాక కోటేశ్వరరావు, పురుషోత్తం రెడ్డి, బాలకృష్ణ నాయుడు, మనోజ్, రవీంద్రరాజు, ఆదినారాయణ, బల్లి ప్రభాకర్ రావు, నరేంద్ర, పి బాలకృష్ణ గౌడ్, సిహెచ్వి నిరంజన్, శ్రీనయ్య గౌడ్, బిందురెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రపోజల్ పెట్టారు. ఓకే, లైన్ లో ఉంటాడు మధ్యలో అలా ఏదో పాప పర్సనల్ ఉండాలి.
ఓకే ఏం మేడం మీరు రాలేదు బాలను బాగా కనబడుతున్నాడా పార్టీ పెద్దలకి పార్టీ నాయకులకి అందరికీ నా నమస్కారాలు. నేను పార్టీలో చేరి కొంతకాలం అయినప్పటికీ కూడా నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన మునుపటి అధ్యక్షుడు శ్రీ ఆర్కట బాలకృష్ణ నాయుడు గారు గత కొంతకాలం నుంచి పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. పెద్దలు ఆయన సలహాలు సూచనలతో పార్టీ కార్యకర్తలను కలుపుకొని గూడూరు పట్టణంలో పార్టీ బలోపేతం కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోసం చేశారని, ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటన రద్దు చేసుకోవాలని గూడూరు సిపిఎం నాయకులు జోగి శివకుమార్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు శివకుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తున్నామని, విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చలేదని, అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తున్నారని, రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఇక్కడకు రావాలని ఆయన ప్రధానికి సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, శంకరయ్య, శ్రీనివాసులు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. మన ప్రధానమంత్రి మోడీ గారు విశాఖపట్నం పర్యటనకు వస్తున్నాడు. కానీ ఆయన ఏ తలెత్తుకొని మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తామన్నాడు. అదేవిధంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా వెంటనే నిర్మిస్తామన్నాడు. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు వస్తున్నా కానీ ప్రతిసారి టెంకాయ గుట్టి ఆరగాకే పరిమితం అవుతున్నారు. కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ నష్టానికి పూర్తి కాల. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ వెనకదిక్కిపోయిందని చెప్పి కొత్తగా సచివాలయాల్లో ఆయన కూడా నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు పన్నును కూడా రిలీజ్ చేస్తానని గట్టిగా ఒప్పందాలు చేస్తున్నాడు. అదేవిధంగా కర్నూలులో జరిగింది బహిరంగ సభల్లో కూడా ఆయన 16 డిమాండ్లు చెప్తే ఒక డిమాండ్ కూడా ఈరోజు నెరవేర్చాల. అదేవిధంగా ఈరోజు ఏంటంటే విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీకి ఎందుకైనా పరిశీలించేదానికి వస్తున్నారంటే అదేదో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు, అదే సక్రమంగా జరుగుతుంది, దాన్ని ఏదో ఉంచుకోవాలనే ఉద్దేశం అయితే కాదు. దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టాలా, లేకపోతే అమ్మేసుకొని సొమ్ము చేసుకోవాల్సిన ఉద్దేశంతో ఆయన వస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులన్నీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆస్తులన్నీ అన్నీ అమ్మేసుకోవాలనే ఉద్దేశం ఆయనకు వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. కానీ సరైన పద్ధతి కాదు. ఆయన ఒప్పందాలు ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఆయన వెంటనే తిరిగి పోవాలి, రేపు విశాఖపట్నం రాకూడదు, ఆంధ్రలో అడుగు పెట్టకూడదు అని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గూడూరు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా అనేక సంవత్సరాలుగా భూ సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిని అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు నివాస స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని, దీన్ని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చంద్రయ్య, శశి తదితరులు పాల్గొన్నారు. సిపిఐ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా ఈరోజు ఈ మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో సంబంధించినటువంటి భూ సమస్యలపైన, అదేవిధంగా ఇళ్ల సమస్యలపైన, ఇళ్ల నిర్మాణాలపైన, అదేవిధంగా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పట్టాలపైన అన్నిటి మీద కూడా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మనకి తెలుసు, గతంలో వైసీపీ గవర్నమెంట్లో గ్రామాల్లో వచ్చి 1.5 సెంటు, గూడూరు టౌన్లో వచ్చి 1 సెంటు భూమిని ఇచ్చారు. అది ఏమాత్రం సాల్వ్ అయ్యానని అప్పుడు చెప్తే కూడా వినిపించుకోవాలా. కానీ ఈయన ఎన్నికలకు ముందు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే తప్పకుండా గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, అదేవిధంగా టౌన్లో 2 సెంట్లు లెక్కనిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ అటువంటి వాగ్దానాలని ఈరోజు అమలుపరచమని చెప్పి చెప్తున్నాం. ఎందుకనంటే ఆ రోజు ఒక ఇంటి నిర్మాణానికి 1,80,000 ఇస్తానని చెప్పారు, ఇస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పాడు, ఏమని, మేము అధికారంలోకి వస్తే 4 లక్షల రూపాయలు ఇస్తామని. కాకుండా 4 కాకుండా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేదానికి అందరూ హామీలను అమలుపరచాలని చెప్పి మేము ఈ కమ్యూనిస్టు పార్టీగా, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ గూడూరు పట్టణంలోని గమలపాలెంలో ఉన్న సాయిరాం చారిటీ వృద్ధాశ్రమంలో వల్లేపు రాజమ్మ 4వ వర్ధంతి సందర్భంగా ఆమె కుమారులు కొండలరావు మరియు కుటుంబ సభ్యులు వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. అలాగే నరసింహారావుపేటలో ఉన్న బాల సదన్లో చిన్నారులకు పౌష్టిక ఆహారం మరియు విద్యా సామాగ్రి అందజేశారు. ముఖ్యంగా శ్రీ సాయిరాం వృద్ధుల ఆశ్రమము నిర్వాహకురాలు శ్రీమతి కళ్యాణి గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 7/1/2025 దినమున శ్రీ వృద్ధాశ్రమము కమలపాలెం నందు వృద్ధులకు గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధుల్లో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
సమితి గూడూరు ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ నీలిశెట్టి చెట్టు సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు నీలిశెట్టి ఉమాశంకర్ గారు, వారి ధర్మపత్ని శ్రీమతి వాణి గారు, వాళ్ళ రెండో కుమారుడు ఎన్ రామకృష్ణ గారు, వారి సత్యమణి శ్రీమతి కమలా కుమారి గారు అన్నదాతలుగా వ్యవహరించారు. 2005 నుంచి వాళ్ళు జనవరి 1st వీక్ వాళ్ళు ధనుర్మాసం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక కారణాలు వీధుల్లో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళలు తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వెంకటేశాయ నమః. ఓం విభవే శ్రీ వెంకటేశాయ నమః. ఓం వైకుంఠవాచన వాసినే శ్రీ వెంకటేశాయ నమః. ఓం అంజనాసుతదాత్రే శ్రీ వెంకటేశాయ నమః. ఓం మాధవీయాగహారిణే శ్రీ వెంకటేశాయ వక్ష్యామి సంక్షేపతః. నిత్యం త్వచ్చరణారవిందయుగళధ్యానామృతాస్వాదినాం అస్మాక సంభూతో బీజమిత్యుచ్యతే బుధైః. సాలగ్రామ నివాసాయ సుఖదృగ్గోచరాయ చ నారాయణాతిరాశేష జనదృగ్విషయాయ చ. గూడూరు పట్టణంలోని శ్రీ అలఘానాథ స్వామి దేవస్థానంలో పగలు పత్తు ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.